ఆంధ్రుల ఆత్మగౌరవ చిహ్నమైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో గత 5 రోజులుగా కాంట్రాక్టర్ కార్మికులు నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. 11,700 కోట్ల ప్యాకేజీ ప్రకటించి దీన్ని పునరుద్ధరిస్తామని మాయమాటలు చెప్పి ఈ రోజు ఆ డబ్బులన్నీ కూడా మరలా తిరిగి పన్నులు వడ్డీల పేరుతో వెనక్కి తీసేసుకొని కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగాలను తీసేసి ఆ రకంగా ఖర్చు తగ్గించుకోవాలని కార్మికుల్ని బలిపశువులు చేయటం అనేది సహించలేని విషయం. ఈ సమ్మెకి సిపిఐఎం రాష్ట్ర కమిటీ సంపూర్ణమైన మద్దతు సంఘీభావం ప్రకటిస్తున్నది. ఈ రాష్ట్ర ప్రజలు, కార్మిక సంఘాలు, రైతు వ్యవసాయ కూలీ సంఘాలు, మహిళా సంఘాలు అందరూ కూడా ఈ సమ్మెకు మద్దతునిచ్చి ఈ కార్మికుల తరఫున వాళ్ళ ఉపాధి, వాళ్ళ ఉద్యోగాల భద్రత కోసం పోరాడేదానికి నిలబడాలి, అండగా నిలబడాలని. కార్మికులందరూ ఉంటేనే ఉత్పత్తి జరుగుతుంది, ఉత్పత్తి జరిగితేనే లాభాలు వస్తాయని ఫ్యాక్టరీ నిలబడుతుంది. దీన్ని ఏదో రకంగా ముంచి నష్టాలు పాలు చేసి కార్మికులు పొట్టగొట్టి ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి పథకంలో భాగంగానే చేస్తా ఉన్నారు. అందువల్ల ప్రైవేటీకరణ అనే కుట్రని ఓడించాలి అనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమ్మెను బలపరచాలి, ఈ సమ్మెకి సంఘీభావం నిలబడాలని చెప్పి చెబుతూ ప్రభుత్వం ఇప్పటికైనా వివేకంతో వ్యవహరించాలి. నిర్బంధించి, బెదిరించి, భయపెట్టి కార్మికులు పనిలో పంపాలనుకునే కొద్దీ 60%తో మొదలైన సమ్మె 85% చేరింది. అది త్వరలో 100% చేరుతుంది. ఈ నిర్బంధ పద్ధతులు మానుకొని కార్మిక సంఘాలతో చర్చించి అందరికీ ఉద్యోగ భద్రత కల్పించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఈ ప్రజల యొక్క ఆత్మ గౌరవ చిహ్నంగా ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నిలబెట్టాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం.